అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం. మరి ఈరోజు నేను చేస్తున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ముందుగా పావు కేజీ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మునగాకును కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పులో కొన్ని నీళ్లు పోసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండును తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి మెత్తగా అయిన తర్వాత రసం తీసి పక్కన పెట్టుకోవాలి. 4 టమాటాలని, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి కట్ చేసేలోపు కందిపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకును అందులో వేయండి. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మునగాకు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒకవేళ మీకు మునగాకు గనక మెత్తగా ఉడకట్లేదు అని ఏమైనా అనిపిస్తే కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేయండి. కొత్తిమీర చివరగా వేసి మరికొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పులో తాలింపు కోసం 1 స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి వేగగానే చివరిగా కరివేపాకును కూడా వేసి వేయించుకొని పప్పులో వేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?